అందరికీ నమస్కారం అండి. అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి ఆలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము ఇడానామాత ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయము రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన ఎలాంటి రూఫు లేకుండా నిర్మించిన ఈ ఆలయము చతురస్రాకారంలో ఉంటుంది. ఇడానా ఉదయ్‌పూర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయము చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉన్న ఇడానా మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు 2 సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెప్తారు. ఆలయంలో మంట దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప మిగిలిన అక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూడటానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ మంట ఎలా వస్తుందో తెలుసుకోవటానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఆలయానికి అనేక మంది భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతము, మానసిక ఆందోళన ఉన్నవారు రోగ విముక్తి కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలము ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. దగ్గరలో ఉన్న గ్రామస్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఇక్కడున్న అమ్మవారు స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడానా దేవాలయంలో ఉన్న పూజారులు చెప్తుంటారు. ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగుల వరకు వస్తుంది. ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ తప్ప మిగతా ఇంకేవి కూడా నాశనం కావు. అందుకే ఈ మంటలను చూసిన వారందరూ అమ్మవారు అగ్నిస్నానం చేస్తుందని నమ్ముతుంటారు. ఈ మంటలు వస్తూ ఉండటం వల్లనే ఈ ఆలయాన్ని విస్తృతపరచలేదు. ఈ మంటలను గనక ప్రత్యక్షంగా చూసినట్లయితే అన్ని పాపాలు హరించిపోతాయని, అదృష్టంతో పాటు పుణ్యం గూడా వస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడడమే కాకుండా, అక్కడున్న త్రిశూలాన్ని కూడా పూజిస్తారు. సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతము రోగులకైనట్లయితే ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ప్రజలు నమ్ముతుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.